ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరికేస్తాం. ఈ మాటలో ఏదో సాదా సీదా కార్యకర్త అన్న మాటలు కాదు. మంత్రి శ్రీధరబాబు అడ్డాలో నిలబడి రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న మాటలు ఇవి. ఒక్క 2 గంటల్లో కుయి కుయి అనుకుంటా ఇక్కడ ఉన్న మీ ముగ్గురు నాయకులు ఒక్క క్షణం వస్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామన్న విషయం చెప్తాను. శ్రీధరన్న ఇక్కడ ఉండకపోవచ్చు. ఒక్క 2 గంటల్లో కుయి కుయి అనుకుంటా ఇక్కడ ఉన్న మీ ముగ్గురు నాయకులు ఒక్క క్షణం వస్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామన్న విషయం చెప్తాను. శ్రీధరన్న ఇక్కడ ఉండకపోవచ్చు. ఒక్క 2 గంటల్లో కుయి మంత్రి శ్రీధరబాబు లేని సమయంలో కార్యకర్తలకు అండగా ఉంటామని, ఎవరికైనా సమస్య వస్తే తనతో చెప్పాలని అన్నారు. 2 గంటల్లో మంత్రికి వస్తామని, ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరికేస్తామని వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే. మాజీ స్పీకర్ శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా ఠాకూర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మా సీఎం గారు సూపర్ అన్న. నువ్వు మంత్రి, ఆయన ఒక మంత్రి, ఆయన ఒక మంత్రి. ఇక్కడ విజయనగరం మంత్రి, నేను ఒక మంత్రిని. మా ముఖ్యమంత్రి శ్రీధరబాబు, మా క్యాబినెట్ ఇవాళ నచ్చిన పెద్ద క్యాబినెట్లో కాబట్టి కట్ చేస్తాం. ఇలా కట్ చేసేసినాం. మేము మాత్రం ఇద్దరం ఆయన క్యాబినెట్ ఉన్నాం. కొంచెం ప్రమోషన్ విజయనకు వచ్చింది. ఇక నాకు ప్రమోషన్ అవసరం లేదు, ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి. సైనికుల్లో ముందు పోదాం, కొన్ని రోజులు పదవుల నుంచి ఆపుదాం. రాబోయే 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా అందరికీ పదవులు వస్తాయి. గట్టిగా ఎవరు అలగకుండా పనిచేయాలని చెప్తూ దాంట్లో నేను కూడా కొద్దిగా అలిగినామా. ఎవరి మీద కాదు, ఎవరి మీద అలుగుతాం? ఇంట్లో ఒక పెద్దోడి మీద అలుగుతాం. ఆశ పడడం తప్పు లేదు, కానీ అలగడంలో ఒక స్థాయి ఉండాలి. 1, 2 రోజులు 3 రోజులు మరొకపై మాట్లాడితే మనకు గుర్తుంటుంది. లేకపోతే మనం అలిగి పోనీ అనుకుంటే గంగలగాలి. ఇది కాంగ్రెస్ పార్టీ ఒక 10 సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్ రాజ్ ఠాకూర్ అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరికేస్తుంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ సభలో అయితే మాత్రం ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రి శ్రీధరబాబు లేని సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలకు అండగా ఉంటాం, భరోసా ఇచ్చే విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం తీవ్ర వివాదాస్పదమైనవి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మరొకసారి వ్యాఖ్యలతో ఏదైతే వార్తలను ఇచ్చారు. మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఇప్పుడే కాదు, గతంలో ఎప్పుడు మాట్లాడినా కూడా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఇదే రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ వార్తలను నిలిపిస్తారు. అయితే నిన్న పెద్దపల్లి జిల్లాలో ఏదైతే మంత్రిలో మాజీ స్పీకర్ దిగ్గుల శ్రీపాదరావు, ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు తండ్రి 27వ వర్ధంతి సభ సందర్భంగా ఏదైతే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వాళ్ళు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మంత్రి శ్రీధర్ బాబు ఇక్కడ లేని సమయంలో ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి. నాతో పాటు మంత్రి అబ్దుల్ లక్ష్మణ్, అలాగే పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ముగ్గురం మంత్రికి 2 గంటల్లో కుయి అంటూ వస్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరికేస్తామంటూ ఏదైతే కీలక వ్యాఖ్యలు చేశారు. సో మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడే కాదు, గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అనేక సందర్భాల్లో ఏదైతే శాంతవర్షికి కూడా ఏదైతే రావడం కూడా జరిగింది. మనం చూసినట్లయితే గతంలో ట్రాఫిక్ ఎస్పీతో కూడా వాగ్దానం చేశారు. గతంలో తన కారుని ఆపినందుకు ట్రాఫిక్ ఎస్పీపై నన్నాపిన ఆ పాగల్గాడు ఎవరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే లైన్మెన్ పై కూడా విద్యుత్ సరఫరా సంబంధించి అంతరాయం విషయంలో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక లైన్మెన్ గురించి చంపేస్తానన్నట్లు కూడా ఏదైతే కొన్ని వార్తలు కూడా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఏదైతే రావడం కూడా జరిగింది. సో ఇటీవలే మనం చూసినట్లయితే ఏదైతే శాసనసభలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడా ఏదైతే శాసనసభలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు శాసనసభను అడ్డుకుంటూ ఏదైతే ఆందోళన గందరగోళం చేసిన సమయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా తిరిగేసి కొట్టేందుకు సభలో మా దగ్గర కూడా సభ్యులు ఉన్నారు, ఒకసారి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ లేచి నిలబడని చెప్తుంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ లేచి నిలిచివడం కూడా జరిగింది. సో ముఖ్యమంత్రి ఇలా వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా ఏదైతే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తిరిగేసి కొట్టేందుకు మా దగ్గర కూడా ఉన్నారు అనుకుంటే ఒక శక్తి కూడా పెద్ద ఎత్తున తెలిసి కూడా రావడం కూడా జరిగింది. సో మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సాధారణంగా తన దూకుడు స్వభావానికి మాస్ డైలాగ్గా పేరు పట్టారు. రామగుండం ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఆయన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. దీంతో సోషల్ మీడియాలో కూడా అనేక సందర్భాల్లో ఏదైతే ఇలాంటి కామెంట్స్ కి తను పెట్టింది పేరుగా కూడా నిలిచడం కూడా జరిగింది. సో మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది, అందుకే ఇలా మాట్లాడుతున్నారనే విమర్శ కూడా ఒకవైపు వినిపిస్తున్నాయి. ఎందుకంటే సీఎం సభలో తన పేరు ప్రస్తావించడము, గండల గురించి మా దగ్గర ఉన్నారు, టీవీ పెట్టేంత దమ్ము ఉన్నటువంటి నేతలు మా దగ్గర ఉన్నారని చెప్పడం లేవడము. అలాగే పెద్దపల్లిలో మనం చూసేదైతే పెద్దపల్లిలో ఏదైతే శ్రీపాద శ్రీనివాసరావు మాజీ స్పీకర్ వర్ధంతి సందర్భంగా
శ్రీధర్ బాబు తమిళనాడు సంబంధించిన ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడ సభ నిర్వహించారు. సభ నిర్వహించిన నేపథ్యంలో సర్దీరావు శ్రీధర్ బాబు ఆ ప్రభుత్వంలో చాలా కీలకమైనటువంటి శాఖలో ఉన్నారు. సో కీలకంగా మంత్రి గారు మనం చెప్పుకోవచ్చు. సో అనేక సందర్భాల్లో ఎన్నికల ప్రచారంలోకి వెళ్తుంటారు. అలాగే హైదరాబాద్ లో కావచ్చు పలు సమావేశాలు నిర్వహిస్తుంటారు. ఐటీ అండ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మినిస్టర్ కాబట్టి విదేశాలకు కూడా విదేశాలకు సంబంధించిన వెళ్ళి వస్తుంటారు. ఈ నేపథ్యంలో మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అక్కడ ఎవరైనా ప్రజలకు ఇబ్బంది ఉంటే రక్షణ మంత్రి గారు ఉండరు కాబట్టి ఎవరైనా ఇబ్బంది పెడితే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి, మేము వచ్చి వారి పని పడతాము అని చెప్పుకుంటూ మాట్లాడుతూ సభలో మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ఈ రకమైన చేశారు. పెద్దపల్లి జిల్లా వరకు తీసుకుంటే ఈ ప్రాంతానికి మంత్రి శ్రీధర్ బాబు సీఎం అన్నారు. ఆయన క్యాబినెట్ లో పెద్దపల్లి రామగుండం ధర్మపురి ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉంటామని, అందుకే రాష్ట్ర స్థాయిలో శ్రీధర్ బాబు బిజీగా ఉంటే ఈ కార్యకర్తలు తమకు అందుబాటులోకి వస్తామని చెప్పుకుంటూ మాట్లాడుతూ ఏదేమైనా అడ్డంగా నరికేస్తాం కార్యకర్తలు జోలికి వస్తాం అనుకుంటూ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వ్యవస్థగా మారాయి. కాంగ్రెస్ నేతలు ఇటీవలే హత్య చేసినట్టు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంతకే కూడా ఏదైతే తనతో వస్తున్న విమర్శలకు సంబంధించి ఏదైతే చెప్పుకోకూడదామని చెప్పి కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఇప్పుడు రామగుండం ఎమ్మెల్యే కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల అయితే రాజకీయ వర్గాలు పెద్ద ఎత్తున చేరుతుంది. రైట్, థ్యాంక్ యూ అజయ్.